దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వల్ల మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. యవనస్తులను చూస్తున్నారండి. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ యవనస్తురాలు ఉన్నట్లయితే వాళ్ళని కొన్నిసార్లు మీరు పరిశీలించండి. నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఆ తప్పు చేయలేవు అని చెప్పి అట్లా గుడ్డిగా వదిలేయద్దు దయచేసి. ఎందుకంటే సైతాను టార్గెటే యవనంలో ఉన్నవారిని పడేయడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు. అయితే యవ్వనంలో ఉన్నవారే ఏదైనా చేయగలరు, ఒక బలమైన సైన్యంగా మారగలరు. ఎందుకంటే వాళ్ళకు ఆ శక్తి, ఆ సామర్థ్యము యవన కాలంలో ఉంటుంది. సైతానికి కావాల్సింది కూడా అదే. సో మీ పిల్లల్ని ఆత్మీయంగా పెంచడానికి ప్రయత్నించండి తల్లిదండ్రులుగా. వారిని నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఆ తప్పులు చేయలే అని చెప్పి గుడ్డిగా మీరు వదిలేయద్దు. కాలేజీకి వెళ్తున్న వారిని కానీ హాస్టల్లో ఉంటున్న పిల్లలు కానీ మీరు ఒకసారి తల్లిదండ్రులుగా మీరు ఒకసారి వారిని పరిశీలించండి. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే సైతాను యవ్వన కాలంలో వారిని ప్రేరేపిస్తూ తప్పు చేయడానికి, ప్రేమలు అని తిరగడము, మోసపోవడము, చదువును కోల్పోవడము, కుటుంబానికి మచ్చ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఇదే దశలో జరుగుతాయి. అది తప్పని తెలుసు, లేదా ఇలా జరిగిన వారు వాళ్ళ కళ్ళ ముంగట ఉన్నా కానీ అదేంటో అందరికి అలా జరుగుతుందా, నేను ప్రేమించిన వాళ్ళు మంచివాళ్ళు, నేను ప్రేమించినోడు గొప్పోడు, నేను ప్రేమించిన ఆవిడే నన్ను మోసం చేయదు అన్నట్టుగా ఒక అపోహలో ఉండిపోతారు. కానీ లాస్ట్గా జరిగేది ఏంటంటే వాళ్ళ పరిశుద్ధతను కోల్పోయి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి మోసపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. అంతకు ముందే రియలైజ్ అవ్వాలి. దయచేసి తల్లిదండ్రులుగా మీ పిల్లల మీద మీరు ఫోకస్ చేయండి. వాళ్ళు చదువు ఎలా చదువుతున్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆత్మీయంగా ఎలా ఉన్నారు, రోజు దేవుని ప్రార్థిస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా అన్నది మీరు పరిశీలించండి. వదిలేయద్దు అట్లా. చూడండి, ఈరోజు ఎక్కడ చూసినా సరే పాపము విపరీతంగా పెరిగిపోతున్నది. వీళ్ళకి స్వేచ్ఛ అనేది ఒకటి ఉన్నది. ఆ స్వేచ్ఛను ఏం చేస్తున్నారంటే చెడ్డ పనులకు వాడుకుంటున్నారు. యవన కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. సినిమాలని, పబ్బులని, త్రాగడము, తినడము, ఇవన్నీ కూడా అనేకమైన నానా విధములైన చెడు కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంచుకుంటున్నారు. ఒకసారి యోసేపును గురించి మనం పరిశీలించుకున్నట్లయితే, యోసేపు యాకోబుకు ఎంతో ఇష్టమైన కుమారుడు. అన్నలు అతని మీద కోపం, ఉద్వేషం పెంచుకొని తండ్రి ఇతన్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి ఇతనికి రంగురంగుల నిలువటంగి ధరింపజేశాడు, కొనిచ్చాడు అని చెప్పి కలలు కంటున్నాడు. కళలు కూడా ఆ పనులు వచ్చి సాష్టంగా పడుతున్నాయని చెప్పి కళలని చెప్పినప్పుడు అన్నలు తట్టుకోలేకపోయారు. తమ్ముణ్ణి ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకొని సరే మొత్తానికి చంపాలనుకున్నప్పటికీ బానిసగా అమ్మివేశారు. అది మీ అందరికి తెలిసిన విషయమే యోసేపు గురించి. అక్కడ కూడా అతను ఎన్ని పరిస్థితులు ఫేస్ చేసినాడో. పోతీఫర్ భార్య ఇక్కడ మెయిన్. తను దేశం కాని దేశము, ఎప్పుడు చూడని ప్రజలు, భాష కాని భాష, అక్కడ బానిసగా అమ్మివేయబడ్డ ఈ వ్యక్తి బానిసలు ఏది చెప్తే అది చేయాలి. యజమానులు బానిసలకి ఏది చెప్తే అది చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోసేపును శోధించడానికి పోతీఫర్ భార్య ఎంత ప్రయత్నం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ యోసేపు ఎక్కడ కూడా తప్పు చేయడానికి కానీ, తన ప్రవర్తనను, తన పవిత్రతను పోగొట్టుకోవడానికి కానీ ఎక్కడ ప్రయత్నం చేయలేదు. చూడండి, యోసేపును, దానియేలును, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఇలాంటివన్నీ మీరు ఆదర్శంగా తీసుకోండి. పాపం చేసేవారిని, 10 మందితో తిరిగేవారిని, అక్రమ సంబంధాలు పెట్టుకునేవారిని, ఇంట్లో భార్య ఉండగానే వేరే స్త్రీతో అక్రమ సంబంధం, ఇంట్లో భర్త ఉండగానే ఇంకొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని ఆదర్శంగా తీసుకోవద్దు. వాళ్ళ ఎన్ని తప్పులు చేయట్లేదు, వాళ్ళని దేవుడు ఏమైనా చేస్తున్నాడా, నేను ఒక్క తప్పు చేస్తేనే అవుతుందా, ఎంతమంది చేయట్లేదు, ఈ వయసు అలాంటిది, ఈ వయసులో తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, సుఖించాలి, తిరగాలి అని చెప్పి ఇతరులను తిరిగేవారిని, త్రాగేవారిని, వ్యభిచారం చేసేవారిని, అపవిత్రతకు తమను అప్పచెప్పుకున్న వారిని చూసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని ఒకవేళ అడుగులు వేస్తున్నట్లయితే దయచేసి దానివల్ల నీకు తీరని దుఃఖం,
నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఏం కోల్పోయినావో అది మళ్ళీ తిరిగి నువ్వు సాధించుకునే అవకాశం ఉండదు. వినండి, వస్త్రం మనకు నచ్చకపోతే దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. చెప్పులు మనకు నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత మళ్ళీ జీవితాన్ని తిరిగి తెచ్చుకోలేం. జాగ్రత్త. ఒక్కసారి తప్పు చేయకముందు ఎట్లున్నావో తప్పు చేసిన తర్వాత మళ్ళీ అదే పవిత్రతను తెచ్చుకోలేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ చదవండి. ఇలాంటి చెడు కార్యక్రమాలు, చెడు పనులు, చెడు ఆలోచనలు నీకు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోండి. భక్తులను గుర్తు చేసుకోండి. పరిశుద్ధుడైన దేవుని గుర్తు చేసుకోండి. ఆయన ఎవరి కోసం ఇంత త్యాగం చేయాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఇంత దారుణమైన శ్రమను మన కొరకు పొందాల్సి వచ్చింది అన్నది ఆత్మీయతలు మీరు ఎదగండి. మీకు ఎవరిని కావాలో, దేవుడు ఎవరిని మిమ్మల్ని నిర్ణయించినారో మీకు వాళ్ళని దేవుడు ఖచ్చితంగా సరైన సమయంలో తల్లిదండ్రులతో ఎవరితోనో మీకు ఆ వ్యక్తిని దేవుడు సమకూరుస్తాడు. అనవసరమైన బ్యాడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడము, విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడము, తప్పులు చేయడము, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ మానుకోండి. ఎందుకంటే యవ్వన కాలం చాలా శ్రేష్టమైనది. ఒక్కసారి తప్పు చేసావా మళ్ళీ తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు పొందుకోలేవు. మీ తల్లిదండ్రులు మోసం చేయకండి. అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు, నా జీవితం పాడైపోయింది, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా తల్లిదండ్రులకు నేను ముఖం చూపించుకోనని చెప్పి ఆలోచించే ముందు, నీ తల్లిదండ్రులకు నీ దేవునికి మచ్చ తెచ్చే ముందు, నువ్వు తప్పు చేయాలనే ఆలోచన వచ్చే ముందే ఒకసారి ఆలోచించు. దీనివల్ల జరగబోయే పర్యవసానం ఎట్లా ఉంటుంది? దీనివల్ల నా తల్లిదండ్రులకు నేను ముఖం చూపించుకోగలనా? నా తల్లిదండ్రులు వారు ఎక్కడైనా ముఖం చూపించుకోగలరా? నా రిలేషన్స్, నా స్నేహితులు నా తల్లిదండ్రులు ఏమంటారు? నా దేవునికి మచ్చ తీసుకొస్తుందన్నా? నా వల్ల నా దేవుని నామం ఇక్కడ అవమానపరుస్తుందా? ఈ పని నేను చేయటం వలన దేవునికి, నా తల్లిదండ్రులకు, నాకు ఎలాంటి పేరు వస్తుంది అన్నది యవనస్తులు మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అందరూ యవ్వన కాలాన్ని దాటుకొని వస్తారు. కానీ యవ్వన కాలాన్ని ఎంజాయ్ చేయాలి, తప్పులు చేయాలని చెప్పి చూసేవాడు మన జీవితంలో వాడు బాగుపడడు. కానీ యవ్వన కాలాన్ని పరిశుద్ధంగా యోసేపు వలె, షడ్రకు మెషకు అబేద్నెగోల వలె, దానియేలు వలె దేవునితో గడిపి, దేవునితో భయం కలిగి, దేవునికి భయపడుతూ తప్పు చేసే అవకాశం వచ్చినా కానీ తప్పు చేయకుండా జాగ్రత్త పడితే దేవుడు వారిని గొప్ప గొప్ప స్థానంలో ఉంచినాడు. ఈరోజు నీకు మంచి స్థానం కావాలంటే నీ యవ్వన కాలంలో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాని విషయంలో పట్టుదల కలిగి ఉండి. మనం బలవంతుని చేతిలో బాణం వంటి వరము. మనం బలవంతుడైన దేవుని చేతిలో పడితే మనల్ని మంచి గొప్ప స్థితిలో ఉంచుతాడు దేవుడు. దేవునికి భయపడి, దేవునికి లోబడి ఈ లోకాన్ని విసర్జించుకున్న వారు చెడిపోలేదు. తల్లిదండ్రులకు తెలియకుండా, తల్లిదండ్రులకేమో వాళ్ళు ఎక్కడో ఉంటారు, నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడ పంపిస్తారు, మీరు చదువుకుంటారు బాగా, వారిని ఏమో ఉద్ధరిస్తారని. కానీ మీరు చేసే పనులు ఎట్లుంటాయంటే ఇలా లోక సంబంధం. మంచి వారిని కూడా చెడగొట్టే ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. ఈరోజు నీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ దాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు, రానున్న దినంలో ఫేస్ చేస్తున్నప్పుడు నరకంగా అనిపిస్తుంది. అయ్యో అప్పుడు ఈ పని చేయకుండా ఉండాల్సింది, అప్పుడు నా దేవుని మాటలు నన్ను ఎంతో గద్దించినాయి, పాస్టర్ ద్వారా, వాక్యం ద్వారా ఎన్నో గద్దించినాయి, నేను వినలేదు, ఇట్లా జరగదు అనుకున్నా కానీ జరిగింది, నాకు ఇప్పుడు చావే దిక్కు అనే పరిస్థితి రాకముందే, వచ్చిన తర్వాత కాదు, రాకముందే నువ్వు దానికోసం ఆలోచన చేయాలి. మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. యవనస్తులారా మీ యవన కాలాన్ని పనంగా పెట్టి యవన కాలాన్ని అనవసరమైన వాటి కొరకు ఖర్చు చేసుకోకండి. దేవుని కొరకు నిలబడండి. దేవుడు మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాడు. దేవుడు పరిస్థితులు విడుదల దయచేస్తాడు. ఈ మాటలు నీ కొరకే అనుకో, నీకోసమే మాట్లాడుతున్నాను అనుకో. మారండి. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో లేదో తెలియదు. ఈ లోకం శాశ్వతం కాదు. దేవుడు మనకు శాశ్వతం. ఆయన మాటలు, ఆయన సన్నిధి మనకు శాశ్వతమైనది. దయచేసి యవనస్తులారా ఈ మాటలు మీ కొరకే. ప్రార్థించండి. శోధించబడుతున్నారా? ఆ శోధన నుంచి విడుదల దయచేయండి. దేవుని సహాయం కోరుకోండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.